మనం రోజూ వాడే టెక్నాలజీ ఉంది కదా, దాని వెనుక ఓ పెద్ద రహస్యం దాగి ఉంది. అదేంటంటే, టన్నుల కొద్ది డేటాని, అంటే ఆ గందరగోళాన్ని అంతా ఒక ఆర్డర్లోకి ఎలా తెస్తారు? రండి, ఈ విశ్లేషణలో ఆ ప్రయాణమేంటో చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా, మనం వాడే ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్ ఇంత పెద్ద మొత్తంలో సమాచారాన్ని అంత పర్ఫెక్ట్గా ఎలా మేనేజ్ చేస్తాయి? దీని వెనక ఉన్న రహస్యం మనల్ని ఓ ఇంట్రెస్టింగ్ జర్నీకి తీసుకెళ్తుంది. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మనం ఈ రోజు చూస్తున్న ఈ డిజిటల్ విప్లవానికి బీజం ఎప్పుడో 1970లోనే పడింది. ఆ ఒక్క పవర్ఫుల్ ఐడియా ఏంటి? అది మన ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? పదండి చూసేద్దాం. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. చూడండి, ఏ గొప్ప సొల్యూషన్ అయినా సరే ఒక ప్రాబ్లంతోనే మొదలవుతుంది. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే డేటా గజిబిజిగా ఉండటం. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆలిస్ అనే స్టూడెంట్ గణితం, సైన్స్ రెండూ ఒకే సెల్లో ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ చదివే స్టూడెంట్స్ ఎంతమంది అని అడిగితే చెప్పగలమా? చాలా కష్టం, దాదాపు ఇంపాసిబుల్. దీన్నే మనం గందరగోళం అంటున్నాం. మరి ఈ గందరగోళానికి సొల్యూషనేంటి? సమాధానమే రిలేషనల్ మోడల్. ఈ ఆర్డర్డ్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి కావలసిన బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇమేజ్ రిలేషనల్ మోడల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, మొత్తం టేబుల్ని రిలేషన్ అంటారు. అందులో ఉన్న ప్రతి అడ్డు వరుస అంటే రో దాన్ని టూపుల్ అంటారు. అలాగే ప్రతి నిలువు వరుస అంటే కాలం దాన్ని అట్రిబ్యూట్ అంటారు. మరి ప్రతి రోని యునీక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రైమరీ కీ అనొకటి ఉంటుంది. అయితే ఇక్కడొక చిన్న విషయం. థియరీకి, ప్రాక్టికల్కి మధ్య పదాల్లో కొంచెం తేడా ఉంటుంది. థియరీలో మనం రిలేషన్, టూపుల్, అట్రిబ్యూట్ అని పిలిచిన వాటినే మనం నిజంగా వాడే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో టేబుల్, రో, కాలం అంటాం. పేర్లు వేరు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఈ మోడల్ని కనిపెట్టింది ఈఎఫ్ కార్డ్. ఆయన ఊరికే ఒక ఐడియా ఇచ్చి వదిలేలేదు. దీనికోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టారు. ఈ రూల్స్ పాటిస్తేనే ఏ డేటాబేస్ అయినా సరే నిజమైన రిలేషనల్ డేటాబేస్ అవుతుంది. అప్పుడే మన డేటా నమ్మదగినదిగా, కన్సిస్టెంట్గా ఉంటుంది. డేటాని టేబుల్స్లో పెట్టడం అనేది ఒక సిటీని కట్టడం లాంటిది. కానీ సిటీ కడితే సరిపోతుందా? అంతా సక్రమంగా నడవాలంటే ట్రాఫిక్ రూల్స్ కావాలి కదా. అలాగే ఇక్కడ మన డేటాబేస్లో కూడా కొన్ని రూల్స్ కావాలి. ఆ రూల్సే కీస్ మరియు ఇంటెగ్రిటీ. మొదటగా ప్రైమరీ కీ. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక టేబుల్లోని ప్రతి రోకి ఉండే ఒక యూనిక్ ఐడి కార్డ్ లాంటిది. ఉదాహరణకి, కాలేజ్లో ప్రతి స్టూడెంట్కి ఒక రోల్ నంబర్ ఉంటుంది కదా, అలాగన్మాట. దీనివల్ల ఏ రెండు రికార్డులు ఎప్పటికీ ఒకేలా ఉండవు, డూప్లికేట్స్ ఉండనే ఉండవు. నెక్స్ట్, ఫారిన్ కీ. దీన్ని ఒక మ్యాజిక్ బ్రిడ్జ్ లాగా ఊహించుకోండి. ఇదేం చేస్తుందంటే రెండు వేర్వేరు టేబుల్స్ అనే దీవుల్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ ఉండటం వల్లే మనం ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఈజీగా వెళ్ళి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మన దగ్గర రెండు సపరేట్ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ప్రోడక్ట్స్ గురించి, ఇంకొకటి ఆర్డర్స్ గురించి. ప్రెజెంట్గా చూస్తే ఈ రెండింటి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు, అవి వేటికవే సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ ఐడి ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తోంది. ఇదే ఫారిన్ కీ చేసే మ్యాజిక్. ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ లింక్ అయ్యాయి. ఇక ఏ ఆర్డర్లో ఏ ప్రోడక్ట్ ఉందో మనం సెకండ్లలో చెప్పేయొచ్చు. ఓకే, డేటాని ఇంత నీట్గా ఆర్గనైజ్ చేశాం, చాలా బావుంది. కానీ ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి? అంటే దీనికి మనం ప్రశ్నలు వేసి మనకు కావాల్సిన సమాధానాలు ఎలా రాబట్టుకోవాలి? ఇక్కడే రిలేషనల్ ఆల్జీబ్రా వస్తుంది. ఇది డేటాబేస్ మాట్లాడే భాష. ఇందులో మొదటిది సెలెక్షన్. సెలెక్షన్ అంటే ఏం లేదు, జల్లెడ పట్టడం లాంటిది. మన దగ్గరున్న మొత్తం డేటాలో ఒక కండిషన్ పెట్టి మనకు కావాల్సిన రోజ్ని మాత్రమే ఫిల్టర్ చేయడం. ఉదాహరణకు 30 ఏళ్లు దాటిన ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే చూపించు అని అడగటమన్నమాట. తర్వాతది ప్రొజెక్షన్. ఇది ఇంకా సింపుల్. మనకు ఏ కాలమ్స్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం. అనుకుందాం, మనకు ఎంప్లాయీస్ టేబుల్ నుంచి వాళ్ల పేరులు, వయస్సు మాత్రమే కావాలి, మిగతాది వద్దు. అప్పుడు ఈ ప్రొజెక్షన్ వాడతాం.
ఇది అచ్చం స్ప్రెడ్షీట్లో అవసరం లేని కాలమ్స్ని హైడ్ చేసినట్లే. సరే, మన డేటాబేస్ ఇప్పుడు ఆర్డర్లో ఉంది. కానీ అది నిజంగా ఎఫిషియెంట్గా ఉందా? అనవసరమైన రిపిటీషన్ ఏమైనా ఉందా? ఆ రిపిటీషన్ని తీసేసి డేటాని ఇంకా క్లీన్గా, పర్ఫెక్ట్గా మార్చే ప్రాసెస్ని నార్మలైజేషన్ అంటారు. ఇది మన డిజైన్కి ఫైనల్ టచ్ ఇవ్వడం లాంటిది. ఇందులో మొదటి స్టెప్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అంటే 1NF. దీని రూల్ చాలా సింపుల్. ప్రతి సెల్లో ఒకే ఒక్క వాల్యూ ఉండాలి, అంతే. మనం మొదటి చూసిన ఎగ్జాంపుల్ గుర్తుందా? గణితం, సైన్స్ అని ఒకే సెల్లో ఉన్నాయి. అది ఈ రూల్ని బ్రేక్ చేస్తోంది. దాన్ని ఫిక్స్ చేయడానికి దాన్ని 2 వేర్వేరు రోస్గా విడగొడతాం. చూసారా? ఇప్పుడు ప్రతి సెల్లో సింగిల్ వాల్యూ ఉంది. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫార్మ్ లేదా 2NF. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తుంది. అదేంటంటే టేబుల్లో ఉన్న ప్రతి కాలం మొత్తం ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి, కేవలం కీలో ఒక భాగం మీద కాదు. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ ఒక రికార్డ్ని యునీక్గా ఐడెంటిఫై చెయ్యాలంటే స్టూడెంట్ ఐడి, కోర్స్ 2 కావాలి. దీన్ని కాంపోజిట్ కీ అంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ఇన్స్ట్రక్టర్ ఎవరో తెలుసుకోవడానికి మనకు స్టూడెంట్ ఐడి అవసరమా? లేదు కదా. ఏ కోర్సో తెలిస్తే చాలు. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అనే కాలం కీలోని సగభాగం మీదే ఆధారపడి ఉంది. ఇదే 2NF రూల్ని వైలేట్ చేయడం. దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. ఆ టేబుల్ని 2గా విడగొట్టడమే. ఒక టేబుల్ ఏ స్టూడెంట్ ఏ కోర్సులో ఉన్నాడో చెప్తుంది, రెండో టేబుల్ ఏ కోర్సుకు ఎవరు ఇన్స్ట్రక్టరో చెప్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దాని కంప్లీట్ కీ మీదే డిపెండ్ అయి ఉంది. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇక ఫైనల్ స్టెప్ థర్డ్ నార్మల్ ఫార్మ్ లేదా 3NF. దీని రోలేంటంటే ఒక నాన్ కీ కాలం అంటే ప్రైమరీ కీలో భాగం కానిది ఇంకో నాన్ కీ కాలం మీద డిపెండ్ అవ్వకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఒకదానికొకటి లింక్ ఉండకూడదు, మధ్యలో ఏజెంట్లు ఉండకూడదన్నమాట. ఏ ఎగ్జాంపుల్ చూడండి. హెచ్ఓడి ఎవరో తెలుసుకోవాలంటే మనం స్టూడెంట్ ఐడి నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ తర్వాత డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఓడికి వెళ్ళాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఒక మధ్యవర్తి లాంటిది. దీన్నే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. దీన్ని ఫిక్స్ చేయడానికి ఏం చేస్తామంటే ఆ మధ్యవర్తిని తీసేసి 2 డైరెక్ట్ కనెక్షన్లు పెడతాం. ఒకటి స్టూడెంట్ డిపార్ట్మెంట్, ఇంకొకటి డిపార్ట్మెంట్ హెచ్ఓడి. ఇప్పుడు మన డిజైన్ చాలా క్లీన్గా, ఎఫిషియెంట్గా ఉంది. సో మనం ఒక గందరగోళం నుంచి మొదలుపెట్టి ఒక క్లియర్, ఆర్డర్డ్ ప్రపంచానికి వచ్చాం. ఈ రిలేషనల్ మోడల్ దాదాపు 50 ఏళ్లుగా మన డిజిటల్ వరల్డ్కి బ్యాక్బోన్లా నిలిచింది. కానీ ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోల లాంటి అన్‌స్ట్రక్చర్డ్ డేటా పెరిగిపోతోంది. మరి ఇలాంటి ప్రపంచంలో ఇంత పద్ధతిగా ఉండే ఈ రిలేషనల్ మోడల్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందా, లేక దీని శకం ముగిసినట్లేనా? ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న.